హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయో టీవీ. ఈరోజు మనం ఇంకో స్టోరీ తెలుసుకుందామా? పిల్లలు, ఈరోజు ఈ స్టోరీలో పల్లెటూరి కోడలు పట్నం కోడలు ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్లీజ్ అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా గోదావరి దగ్గర ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సీతాపురం. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిల రాగాలతో ఆ ఊరు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య, లక్ష్మమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాజు చదువులో చాలా తెలివైనవాడు. రాజు ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చిన్న కొడుకు రాము మాత్రం పల్లెటూరిని వదిలి వెళ్ళలేదు. మన పొలం, మన ఊరు, మన ప్రజలు, ఇవే నా జీవితం అని చెప్పేవాడు. అలా రాము ఇంటి దగ్గరే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇంటి దగ్గర ఉన్న పొలంలో తను అన్ని రకాల కూరగాయలు పండించేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజుకు ప్రియా అనే పట్టణ అమ్మాయితో పెళ్లి జరిగింది. ప్రియా చాలా స్టైలిష్, ఇంగ్లీష్లో మాట్లాడడం, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ఆమెకు చాలా ఇష్టం. రాము మాత్రం సీత అనే సాధారణ గ్రామీణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీత చాలా మంచిది, పెద్దలను గౌరవించడం, అందరితో ప్రేమగా మాట్లాడడం ఆమె స్వభావం. సంక్రాంతి పండగ దగ్గర పడింది. లక్ష్మమ్మ ఫోన్ చేసి రాజుతో, రా బాబు, ఈసారి పండగకి అందరం కలిసి ఇక్కడే చేసుకుందాం, చాలా బాగుంటుంది అని అంటుంది. రాజు వెంటనే ఒప్పుకుంటాడు. సరే అమ్మ, ఖచ్చితంగా మేమిద్దరం కలిసి వస్తాము అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ప్రియ కారులో గ్రామానికి వచ్చారు. గ్రామం రాగానే ప్రియ ముఖం మారిపోయింది. ఇక్కడ రోడ్స్ కూడా సరిగా లేవు, డస్ట్ చాలా ఉంది. ఇన్ని రోజులు నేను ఎలా ఉండాలి ఇక్కడ? అసలు ఏమీ ఫెసిలిటీ లేనట్టు ఉన్నాయి. నేను ఎలానో ఉంటానో ఏమో తెలియట్లేదు నాకు అని రాజుతో చెబుతుంది. అట్లా మాట్లాడుతూ వాళ్ళు ఇంటి ముందరికి వెళ్తారు. సీత మాత్రం వాళ్ళను ప్రేమగా ఆహ్వానించింది. రండి అక్క అంటూ హారతి ఇస్తుంది. అక్క బాగున్నారా, బావగారు బాగున్నారా అని మాట్లాడుతుంది. లోపలికి వెళ్ళి ప్రియా మాత్రం చుట్టూ చూసుకుంటూ వైఫై పాస్వర్డ్ ఏమిటి అని అడుగుతుంది. అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. మరుసటి రోజు ఉదయం సీత తెల్లవారగానే లేచి ఇంటి ముందు ముగ్గు వేసింది. అత్తమామలకి టీ ఇస్తుంది. ప్రియా మాత్రం ఉదయం 10 గంటల వరకు నిద్రపోయింది. లేచి బయటకి వచ్చి కాఫీ ఎక్కడా అని అడుగుతుంది. అది చూసి వాళ్ళ అత్తయ్య లక్ష్మమ్మ గారు కొంచెం బాధపడతారు. కానీ సీత నవ్వుతూ, ఆగు అక్క, నీకు నేను కాఫీ తెచ్చిస్తాను అని లోపలికి వెళ్తుంది. సీత కాఫీ తీసుకొని వచ్చి ప్రియాకి ఇస్తుంది. అలా సంక్రాంతి పండగ రానే వచ్చింది. సంక్రాంతి రోజు గ్రామంలో గంగిరెద్దు వచ్చింది. సీతకి ఆ భోగి మంటలు, ఆ గంగిరెద్దులు అవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. కానీ రామయ్య ప్రియాకి చాలా బాగా వివరిస్తాడు. సంక్రాంతి పండుగ రోజు అందరూ భోంచేస్తూ ఉంటారు. అక్కడికి ప్రియా వస్తుంది. పట్టణంలో లైఫ్ చాలా అడ్వాన్స్డ్, ఇక్కడ చాలా ఓల్డ్ మెథడ్సే వాడుతున్నారు అని అంటుంది. అప్పుడు దానికి రాము కోపంగా, మన రైతుల వల్లే మీ సిటీకి అన్నం వస్తుంది వదినా అని అంటాడు. అది విని అందరూ నిశ్శబ్దంగా మారిపోతారు. ఆ మాటలు విని ప్రియాకి కొంచెం సిగ్గు వేస్తుంది. అలా తలదించుకుంటుంది. ఒకరోజు కరెంటు పోయింది. ప్రియా ఫోను ఛార్జ్ కూడా అయిపోయింది. సీత బయట మంచాలు వేసి అందరితో కలిసి చంద్రుని చూస్తూ కథలు చెప్తూ ఉంది. రామయ్య పాత జానపదాల పాటలు పాడాడు. ఆ ప్రశాంతత చూసి ప్రియ చాలా ఆశ్చర్యపోయింది. ఎంత పీస్ఫుల్ లైఫ్ నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. కొన్ని రోజుల తర్వాత ప్రియ పూర్తిగా మారిపోయింది. ఉదయాన్నే లేచి సీతతో కలిసి ముగ్గులు వేయడం, పొలానికి వెళ్ళడం, అలా అన్ని పనులు నేర్చుకుంటుంది ప్రియ తన ఫోన్ పక్కన పెట్టి, ఇక్కడ మనుషులు ఫోన్ల కంటే మనుషులతో కనెక్ట్ అవుతారు అని అంటుంది.
అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. పండుగ అయిపోయింది. రాజు, ప్రియ తిరిగి పట్టణానికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. ప్రియ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ, నేను మళ్ళీ వస్తాను అని లక్ష్మమ్మకు చెప్తుంది. లక్ష్మమ్మ కూడా, సరే అమ్మ, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఈ గ్రామానికి రా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అమ్మ అని చెప్తుంది. సీత నవ్వుతూ, పల్లెటూరు డోర్ ఎప్పుడూ ఓపెనే ఉంటుంది అక్క, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని చెప్తుంది. ప్రియ సీతతో ఇలా అంటుంది, నువ్వు నాకు జీవితం నేర్పించావు సీత, నువ్వు చాలా మంచిదానివి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. రాజు కుటుంబం పట్టణానికి వెళ్ళిపోయింది. కానీ అప్పటి నుంచి ప్రతి పండుగకి వాళ్ళు గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ప్రియా కూడా ఇప్పుడు గ్రామ సంస్కృతిని ప్రేమించసాగింది. పట్టణం పల్లెటూరు మధ్య తేడా ఉన్న మనసుల్లో ప్రేమ ఉంటే అందరూ ఒకటే అని వాళ్ళు తెలుసుకున్నారు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ జోయో టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.